100 మంది రైతులుంటే దాంట్లో 65-70% కౌలు ఇచ్చేసిన రైతులే. పొలం దున్నితే నా దగ్గర డబ్బులు సరిపోవు, నా దగ్గర కూలీ వ్యవస్థ ఉండదు, ఒక్కొక్క రైతు చెప్తుంది. అందుకని మిర్రర్ దగ్గరికి వెళ్తాను, లేదంటే ఎవరన్నా షావుకారుల దగ్గరికి వెళ్తాను, పెట్టుబడి పెట్టే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొని, అలాగే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టుల దగ్గరికి వెళ్ళిపోయి పండిన పంటని మిల్లులకు తోలించేది. ఆ గిట్టుబాటు ధర, అది ఏ ధర అనేది మిల్లర్ నిర్ణయించాలి. ఇందులో ఎక్కడ కూడా రైతుకి అసలు కష్టం, ఒళ్ళు విరుచుకొని వెన్నెముక విరక్కొట్టుకొని కండకి మొత్తం రక్త మాంసాలు ధారపోసి ఈ రోజున మనం ఒక ముద్ద తింటున్నామంటే రైతు రక్త మాంసాలు ధారపోస్తే మనం ఒక ముద్ద తింటున్నాం. కానీ రైతు తన రక్త మాంసాలు ధారపోసిన పెట్టుబడికి అప్పు మిగులుతుంది, కానీ లాభం రావట్లా. అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి కూడా నేను గత 2-3 సంవత్సరాల గురించి మాట్లాడుతున్నప్పుడు దాదాపు ఇందాక ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా 93 నుంచి 94 అంశాలని ఆధారం చేసుకుని ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ 94 అంశాలను పరిశీలించేటప్పుడు, నేను ఎందుకంటే చాలాసార్లు యోగేంద్ర యాదవ్ గారితో మాట్లాడాను. రైతుల గురించి ఆయన చాలా బలమైన ఉద్యమం నడిపే వ్యక్తి ఢిల్లీలో. ఆయనతో నేను మాట్లాడుతుంటే అక్కడేమో మినిమం సపోర్ట్ ప్రైస్, అక్కడ ఎక్కువ పంట గోధుమలకు ఉంటాయి, ఇక్కడేమో మనకు వరి ఉంటుంది దక్షిణంలో. సో రెండింటికి కలిపి ఎలా ప్రైస్ చేయాలనేది చాలా కష్టమైన కూడుకున్నది. నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ సివిల్ సప్లైస్ కానీ రాష్ట్రం చేసేది కానీ, అంటే మీకు డబ్బులు పంచడానికి, మీ ఓట్ బ్యాంకులకి కొనుక్కోవడానికి మీరు డబ్బులు పంచేయగలరు. కానీ ఒక్కొక్క ప్రభుత్వం, ఒక జగన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాదు, ఏ ప్రభుత్వం అయినా సరే ఇన్ని దశాబ్దాలుగా, కానీ మనకి ఎవడైతే అన్నం పెడుతున్నాడు, ఎవరైతే తన రక్త మాంసాలను ధారపోసిన రైతు కన్నీళ్లు తుడిచి కనీసం ఇంట్లో బిడ్డ పాపలు ఆనందంగా ఉండే ఒక లాభం, ₹1 లాభం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్గా అయిపోయింది. కానీ నిజంగా ప్రభుత్వాలు ఉండాల్సింది రైతు కన్నీళ్లు తుడిచే పరిస్థితులు ఉండాలి. అది లేదు మనకి ఈ రోజున. ఇది చాలా ఆవేదన చెందే అంశం. అలాగే ఇందాక మాట్లాడుతుంటే బాలకృష్ణ గారు మాట్లాడుతున్నాను, మామూలుగా నన్ను కదిలించేది, మనందరం విభిన్నమైన కులాలు పుట్టినప్పటికీ, విభిన్నమైన మత ఆచారాలు చేసుకునేటప్పటికీ, కానీ మనందరి రక్త మాంసాలు, మన రక్తం అంతా ఒకటే. మనం ప్రత్యేకించి ఏం పుట్టం, ప్రత్యేకించి ఏం లేం. మరి కానీ ప్రభుత్వ పథకాలు కేవలం మీరు వెనకబడిన వర్గాలు కాదని చెప్పి, వెనకబడిన వర్గం అంటే కూర్చోబెట్టి అక్కడ మీరు వేరే కాస్ట్ అని చెప్పేసి, మీరు అగ్రేరియన్ కులాలు, వ్యవసాయ ఆధారిత కులాలు కాబట్టి మీరు వెనకబడిన కులాల కింద రారని చెప్పి వాళ్ళకి రైతు భరోసా పథకం హామీ ఇవ్వకపోవటం, అమలు చేయకపోవటం, ఇవన్నీ చాలా బాధ కలిగించే అంశాలు. చట్టం, భారత రాజ్యాంగం మనకున్నది అందరినీ సమానంగా చూడాలి. అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఒకళ్ళు బాగా లోతుల్లోకి ఉంటే వాళ్ళని ఆదుకోవాలి. అలా అని చెప్పి కులం మీకు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి ఆ కష్టాన్ని మీకు వర్తించదని చెప్పేసి పద్ధతి చాలా ఆలోచించాల్సింది అందరూ. అందుకని నాకు అనిపించింది, అసలు కమిషన్ లేకుండా ధాన్యం అనేది అమ్మటం కుదరదని రైతులు చెప్తా ఉన్నారు. మాకంత సత్తా లేదు.
అలాగే రైతు పంట కోసి ఆరబెట్టుకోవడానికి కడలేవు. అంటే సిమెంటు ఇదివరకైతే మనకి బీడు భూములు ఉండే, పొరబొక్క భూములు ఉండే కదా, పొరబొక్క భూముల్లో లేదా రోడ్ల మీద ఆరబెట్టుకునేవాళ్ళు. మేము హైవేస్లో వెళ్తా ఉంటాం, ఈ రోజుకి చూస్తూ ఉంటాం. కళ్ళాలు లేకపోవడం వల్ల రైతులు కోరుకుంది మోహన్ కందా గారి ఆయన మొత్తం చూసుకుని 2000 మనకి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2014లో 12-14లో మొత్తం కళ్ళాళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే ఇందాకింద మీరు మాట్లాడుతూ రైతులకి గిడ్డంగులు ఉండవు. అంటే నేను పంట కోసుకున్నాను కానీ నాకు అమ్మడానికి ఇష్టం లేదు, గిట్టుబాటు ధర వచ్చే వరకు, లాభసాటి ధర వచ్చే వరకు. కానీ రైతుకి ఒక దాచుకున్న గిడ్డంగులు లేవు. అలాగే మనకి ప్రభుత్వ కళ్ళాలు లేవు. అంటే ప్రభుత్వం అంటే భూమి నా కోసిన పంటను ఆరబెట్టుకోవడానికి ప్రభుత్వ కళ్ళాలు ఉండవు. అలాగే గిట్టుబాటు ధర కాదు కావాల్సింది, మోహన్ కందా గారు చెప్పింది లాభసాటి ధర ఇవ్వాలి అనేది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం నిజంగా అండగా రైతులకు ఉండలేకపోయాం. ఈ రోజున రేపు పొద్దున్నే మనకి వైసీపీ నాయకులు జగన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి. మనం 3 రోజుల్లో మనకిద్దాం. రేపు 9, 10, 11 3 రోజులు సమయం ఇద్దాం. ఈ 3 రోజుల సమయంలో మన రైతులకి నిజంగా లాభసాటి ధర ఇస్తారా లేదా, లేదంటే కనీసం గిట్టుబాటు ధరని ఇస్తారా లేదా నన్ను 12న కాకినాడలో 24 గంటలు పొద్దున, ఎందుకంటే నాకు రైతు కన్నీళ్ళకి నేను చెప్పగలిగేది నా దగ్గర అధికారం లేదు. నా దగ్గర ఉన్నది నేను ఒక మాట చెప్తే 10 మందికి తెలుస్తుంది. నేను మీకు ఎలా అండగా ఉండగలనంటే నేను పొద్దున్నే కూర్చొని సాయంత్రం వరకు నేను మీకోసం ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాను. నేను మీకోసం కాకినాడలో చేస్తాను. ఎందుకంటే నేను ఆ రోజున నేను శ్రీకాకుళంలో ఉద్దానం సమస్యకు చేశాను. తర్వాత చాలాసార్లు వచ్చినప్పటికీ నాకు ఎందుకు కొన్ని పరిస్థితులు కుదరలేదు. కానీ ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఈ 3 రోజు అసెంబ్లీ సమావేశాలు 15 దాకా జరగబోతున్నాయి రేపటి నుంచి. మీరు 3 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మీరు కష్టపడ్డ రైతుకి, రక్తమాంసాలు ధారపోసిన రైతుకి, ఇక్కడ కౌలు రైతులకు కానీ మీరు కులాలకి సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఏదో ఒకటి బలమైన నిర్ణయం తీసుకోకపోతే మేము 12వ తారీఖున జనసేన తరపు నుంచి మేము కాకినాడలో పొద్దు నుంచి సాయంత్రం దాకా మేము నిరసన దీక్ష చేస్తాం. అలాగే జనవరి తర్వాత కూడా మీకు సమస్యకు పరిష్కారం కానప్పుడు దాన్ని ఉధృతం చేసే కార్యక్రమాలు మేము పార్టీ చేపడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంక రైతు కన్నీరు పెడితే రాజ్యం సుభిక్షంగా ఉండదు. రైతు కన్నీరు పెట్టే రాష్ట్రం ఎప్పుడూ అది శాపానికి గురవుతుంది. నాకు రైతుల శాపానికి నేను తీసుకోవడానికి సిద్ధంగా లేను. అన్నం పెట్టి అన్నపూర్ణ మనల్ని శపిస్తే